చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి గణేష్ అనేటువంటి ఒక విద్యార్థిని తన మేనమామ చేరదీశాడు. పెయింటింగ్ వృత్తి చేసుకుంటున్నటువంటి తన మేనమామ దాస్ కూడా అన్ని తన మేనల్లుడికి కూడా సపర్యలు చేస్తూ ఇక్కడ చదువు చెప్పించుకుంటూ చిన్న చిన్న క్లాసుల నుండే ఉన్నత విద్యల వైపు అడుగులు వేసే విధంగా చేశారు. తను చివరికి అనుకున్నటువంటి లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఎంబీబీఎస్ సీటు కూడా సాధించాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాతనే అసలు సమస్య మొదలైంది. ఇప్పటి వరకు ఎంబీబీఎస్ సీటు సాధించినటువంటి గణేష్ తను ఉన్నత చదువులకు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే తను ఎవరిని ఆశ్రయించాలో ఒక అగమ్య గోచరమైనటువంటి వాతావరణంలో కూడా ఇదివరకే తను ఎక్స్ వేదికగా కూడా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇక్కడ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో తను స్పందించి కేటీఆర్ గారు కూడా తన ఎడ్యుకేషన్ బాధ్యత ఎంబీబీఎస్ చదివించేటువంటి బాధ్యత కూడా తను తీసుకుంటున్నట్టుగా తెలిసింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ హన్మకొండ ప్రెసిడెంట్ అలాగే మాజీ ఎమ్మెల్యే దాసే వినయ్ భాస్కర్ ద్వారా 1,50,000 రూపాయల డబ్బులు కూడా అందజేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రతిమా కాలేజీలో సీట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాయినింగ్ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి కూడా తన ఎడ్యుకేషన్ బాధ్యత తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్కి కూడా ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఆర్టీవీని ఆశ్రయించారు. ప్రస్తుతానికైతే గణేష్ మనతో ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గణేష్? ఇప్పటి వరకు చాలా కష్టాలు, బాలరిష్టాలు దాటుకోవాలంటే చాలా కష్టంగా అయినటువంటి పని. అట్లాంటప్పుడు చిన్న చిన్న సమస్యలనే ఎంతో కష్టపడి ఎదుర్కొన్నారు. కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది. దీని మీద మీరు కేటీఆర్కు ఏమని ట్వీట్ చేశారు, ఎట్లా స్పందించారు? అయితే నేను నార్మల్గా నేను ఒక వీడియో తీసి పెట్టాను. అది చాలా జర్నలిస్ట్ వాళ్ళకి ఇట్లా వాళ్ళు చూసి నాది కొంచెం సార్ వరకు చేరేలా సార్కి ట్వీట్ చేశారు. సార్ సపరేట్గా సారే స్వయంగా నా ఎడ్యుకేషన్ మొత్తం నేనే కేర్ తీసుకుంటానని చెప్పి సారే ట్వీట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ అది చూడగానే చాలా సంతోషపడ్డాను. ఈరోజు స్వయంగా నాకు ఇట్లా చేసి అందించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మా నాన్న ఏ వయసులో చనిపోయారు? నా చిన్నప్పుడే చనిపోయారు. నేను 3 years ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. నేను 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మదర్ చనిపోయారు. మరి చదువంతా ఎట్లా సాగింది? మీకు ఆలన పాలన ఎవరు చూసుకున్నారు? నా చదువంతా మా మామయ్య చిన్నప్పటి నుంచి మామయ్యనే అమ్మమ్మల ఇంటి దగ్గర చూసుకుంటూ అంటే రెసిడెన్షియల్ హాస్టల్ గురుకులాలో చదువుకున్నాను. నేను 5th to 12th అందులో చదువుకొని కోచింగ్ కూడా గురుకులాలోనే తీసుకొని ఇప్పుడు నాకు ప్రతిమా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రేపు ఏ లక్ష్యం మీద అసలు మీరు ఎంబీబీఎస్ వరకు వెళ్తున్నారు? డాక్టర్ కావాలనే లక్ష్యం. మరి ఎంత ఉన్నత చదువులు వెళ్ళాలంటే కూడా డబ్బులు అవసరం ఉంటాయి. కానీ అది కూడా ఇప్పుడు కత్తి మీద సామే. అట్లాంటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మీకు కేటీఆర్ గారు సాయం చేశారు. ప్రతిమా కాలేజీలో కూడా సీట్ ఇప్పిస్తున్నారు. మరి దానికి సార్థకత చేకూరుతుంది అనుకుంటారా? మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారా? ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ తల్లిదండ్రులు అంటే అమ్మా నాన్న చనిపోయినా కానీ మేనమామ ఉండాలని చెప్పి అంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మేనమామ దాస్ ఉన్నాడు. తను పెయింటింగ్ వృత్తి, ఎందుకంటే ఈ రోజులలో తన గురించి చూసుకోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమాజంలో మేనల్లుని కూడా కన్నపిల్లలాగా చూసుకొని ఒక బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నటువంటి మేనమామ కూడా దాస్ మనతో ఉన్నారు. బ్రదర్, ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకంటే తన పిల్లల్ని చూసుకోవాలంటేనే తల్లిదండ్రులు కూడా చూసుకునేటువంటి పరిస్థితులు లేవు. కన్న పిల్లల్ని కూడా కడదీర్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లాంటప్పుడు మరి తల్లిదండ్రులు లేని మీ అక్క పిల్లల్ని కూడా మీరు ఇంత ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారు? తను గణేష్ ఒక్కడేనా లేకపోతే ఇంకెవరు ఉన్నారా? సార్, ఫస్ట్ మా బావ చనిపోయినప్పుడు బాబు 2-3 years బాబు. తర్వాత బావ చనిపోవడం జరిగింది. అదే తర్వాత అక్క కంటే ముందు మా 7 years పాప, ఫస్ట్ ఇయర్ పాప చనిపోయింది. అక్క వాళ్ళ కూతురు. ఆమె కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే సార్. తర్వాత అక్క వీళ్ళిద్దరు భరించే వాళ్ళ పర్సన్ చూసి ఆమె కూడా రోజు కూలి పని చేసేది. ఈ ఆలనం ఆమె చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత అక్క కూడా చాలా ఆరోగ్యం క్షీణించి అక్క కూడా చనిపోవడం జరిగింది. బాబు అయితే ఎప్పుడు చనిపోయిండో అప్పుడు నేను బాబుని తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి. నాతోటే ఉండేది అప్పటి నుండి. అసలు పెద్దమ్మ గట్ల అంటే కూడా వానికి రిలేటివ్స్ అంటే కూడా ఎవరు తెలియదు కాదు. నా దగ్గర ఉన్నాడు, నాతో. నేను పెట్టిన దానికంటే వాడు నాకు అధికంగా సహాయం చేశాడు సార్. ఇప్పుడు ఎందుకంటే వాడు చదివిన జీవితం అంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలోనే ఉండిపోయాడు. అంటే హాలిడేస్కి నా దగ్గర వచ్చేసారు. నేను వాడు కూడా పెట్టింది పెద్దగా ఏం లేదు. స్వయం కృషితో పెట్టింది ఏం లేకున్నా చేరదీసుడే ఒక ధైర్యం ఇవ్వడమే చాలా కొండంత బలం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నదానికి లేని దానికి ఎంతో తేడా ఉంటుంది. ఉన్న ధైర్యం వేరే ఉంటుంది. కానీ ఆ టైంలో కూడా ఎవరు చేరదీయాలన్నది చాలా ఇంపార్టెంట్. కానీ మీరు చేరదీసినటువంటి మీకు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. చాలామంది కూడా ఇప్పుడు మీరు కూడా ఇనిషియేషన్ తీసుకొని కుటుంబానికి ఒక అండగా నిలబడుతున్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తును కూడా నిలబెట్టినటువంటి వ్యక్తులుగా మీరు ఉంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి? అలాగే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల నుంచి ఏం సపోర్ట్ వస్తుంది? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? సార్, ఈ సీటు మాకు అలాట్మెంట్ అయితే మేము ఫస్ట్ థింగ్ సార్, మేము ఎవరిని ఇట్లాంటి మాకు తెలియదు సార్. రూట్ అనేది తెలియదు. ఫస్ట్
ఒక సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు చెప్పడం వల్ల చెప్తే జర్నలిస్ట్ సార్, మీ జర్నలిస్ట్ సార్ వాళ్ళు ఎవరో చాలా పెద్ద వాళ్ళందరూ దీన్ని ఫార్వర్డ్ చేసినట్టు సార్. కేటీఆర్ సార్ వెంటనే ట్విట్టర్లో చూసినాడు సార్, మాకు రెస్పాండ్ అయ్యాడు. అంతకుముందు సార్ మేము దాతలు కూడా చాలామంది మాకు డొనేట్ చేస్తున్నాం సార్. చాలా అంటే చాలా సార్, మన చర్చిలలో కానీ కొంచెం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాకు సహాయం చేసింది సార్. ప్రతి ఒక్కరు సాయం ఉన్నారు. 200 రూపీస్ కాడ నుండి 10,000 60,000 దాకా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పటికైతే బాబుకి ఇయర్ సరిపోయినంత అమౌంట్ అయితే మాకు వచ్చింది. కానీ ఫర్దర్గా ఇంకా ఎంబీబీఎస్ సీట్ అంటేనే చాలా కష్టాలు కూడుకున్నది కదా సార్. నా బాధ్యత ఏంటంటే నేను ఇంతకు ముందుకు రావడం కూడా కారణం ఏంటంటే రేపు నేను లేనుకున్నా కూడా ఈ బాధ్యతను సమాజం తీసుకోవాలి, బాబుని ప్రయోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇట్లా ఈ సోషల్ మీడియా అందరికీ నేను ఇట్లా ఫేవర్ చేయాలి, ఇట్లా దీన్ని పబ్లిసిటీ చేయాలని చేసిన సార్ దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ మొత్తము ఫ్రీ సీటు ఇప్పిస్తామని చెప్పారా కేటీఆర్ గారు? ఇప్పుడు ప్రతిమ కాలేజీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల వ్యవస్థ అంతా కూడా మీకు ఎడ్యుకేషన్ ఫీజు ఏం లేకుండానే మాట్లాడారా, లేకపోతే ఈ ఒక్క సంవత్సరమే 1,50,000 రూపాయలు ఇచ్చారా? సార్ ఇప్పుడు సార్ అన్న వాళ్ళది ఏంటంటే జాయిన్ చేస్తాము, ఈ ఫీజు అమౌంట్ ఏమన్నా బుక్స్ సంబంధించిన చేస్తాము, ఫర్దర్గా ఉండే దానికి కూడా మేము చేదోడు ఓదోడు ఉంటున్నామని చెప్పారు సార్. అంటే ప్రత్యేకంగానైతే బాబుని ఖచ్చితంగా మేము అనే మాకైతే ఎట్లనైనా మేమైతే చూసుకుంటాం సార్, హామీ అయితే ఇచ్చింది సార్. ఓకే ఓకే, ఇక్కడ ఏదేమైనా కానీ ఎవరో ఒకరు అండగా నిలబడడం వల్ల ఒక విద్యార్థి జీవితం అయితే నిలబడుతుంది. ఒక డాక్టర్ అయితే అతను కూడా ఎంతో మందిని కూడా కాపాడేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ వ్యవస్థలో ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి రేపు సర్వీస్ సెక్టర్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత తన మేనమామ కూడా చెప్తున్నాడు, ఎందుకంటే తనని కూడా తను ఒక బాధ్యత తీసుకున్న తర్వాత సమాజం కూడా తనకు చేదోడు వాదుగా నిలబడింది కాబట్టి ఆ సమాజం అందరికీ కూడా 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నారు. ఆర్థికంగా ఎవరైనా చితికిపోతున్నటువంటి సమయంలో ఇట్లాంటి వాళ్ళు కూడా నేనున్నానన్నటువంటి ఒక ధైర్యం ఇస్తే సమసమాజ నిర్మాణం దానంతరం అదే జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తను వ్యక్తం చేస్తున్నారు. తనకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా ప్రతిమ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించినటువంటి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్ గారికి, అలాగే ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా తను ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ సహాయం కొనసాగుతుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా తన గణేష్ మేనమామ దాసు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.